హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో. గైస్, మనం ఈ వీడియోలో వీక్లీ అనాలిసిస్ చేయబోతున్నాం గైస్, నిఫ్టీది అండ్ బ్యాంక్ నిఫ్టీది. గైస్, ఫస్ట్ మనం నిఫ్టీ చూద్దాం. ఇక్కడ గైస్ మనం ఓవరాల్గా ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే అక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది గైస్. ఇది ఆల్మోస్ట్ 22,000 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. చూడొచ్చు, ఇక్కడ 22,182 ఉంది. ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకొని మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 24,600 దాకా వెళ్ళింది గైస్. మళ్ళీ దాని తర్వాత ఒక చిన్న రీట్రేస్ అనేది వచ్చింది గైస్. ఇప్పుడైతే నేను గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా అప్ సైడ్ మూమెంటం గైస్. ఇలా అప్ సైడ్ వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనం ఇక్కడ ఒక సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది 22,182 దగ్గర. దాని తర్వాత ఇక్కడ 24,600 అనేది హై దాకా వెళ్ళింది ఇక్కడ చూస్తే. ఇప్పుడు దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 23,070 గైస్, అక్కడ మళ్ళీ ఒక సపోర్ట్ అనేది తీసుకోండి. ఇప్పుడు చూస్తే మేజర్గా అంటే ఓవరాల్గా చెప్తున్నా గైస్, మేజర్ అంటే హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తే అసలు మూమెంట్ అనేది నిఫ్టీది ముందు 22,180 దాకా 182 దాకా వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే ఎట్లా వెళ్తుందంటే ఇది ఆ హయ్యర్ హై వెళ్తుంది గైస్. మీరు చూడొచ్చు, ఇక్కడ హయ్యర్ హై అనేది వెళ్తుంది. హయ్యర్ హై అంటే మనకి అప్ సైడ్ ఇదిగో ఇలానే వెళ్తుంది అన్నమాట. అంటే అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ చూస్తే మనం దాని తర్వాత ఇక్కడ 22,182, ఇక్కడ దాని తర్వాత లో 23,000 చేసింది గైస్. దేర్ఫోర్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తే గైస్, ఇక్కడ 23,785 అనే దగ్గర మనం సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక లాస్ట్ వీక్ ఎలా ఉందనేది మనం చూద్దాం గైస్. లాస్ట్ వీక్ ఎలా జరిగింది అనేది మనం ఫస్ట్ చెప్పుకుందాము. లాస్ట్ వీక్ గైస్ మేము చూస్తే మంచిగా ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. మీరు వీక్లీ టైం ఫ్రేమ్, ఇది వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే గైస్ మంచి గ్రీన్ క్యాండిల్. దాని తర్వాత కంటిన్యూస్గా గైస్ కంటిన్యూస్ 3 వీక్స్ చూస్తే మనం కొంచెం సస్టైన్ అవుతున్నట్టు అనిపించింది. లాస్ట్ 2 వీక్స్ కూడా కొంచెం సస్టైన్ అవుతూ వచ్చింది. దాని తర్వాత గైస్ ఇప్పుడు ఈ వీక్ మాత్రం మంచి క్యాండిల్ అనేది ఫామ్ అయింది. మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయ్యడం జరిగింది. మీరు చూడొచ్చు, మంచి గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవడం జరిగింది. లాస్ట్ 2 క్యాండిల్స్ కూడా కొంచెం ఇక్కడ అంటే సస్టైన్ అవుతా వచ్చాయన్నమాట. అంటే కన్సాలిడేట్ అని కూడా అనుకోవచ్చు, కొంచెం కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఇప్పుడు దాన్ని హై అయితే బ్రేక్ అయింది గైస్. లాస్ట్ వీక్ది 24,261 బ్రేక్ అయ్యి దాని తర్వాత 24,378 అంటే ఒక ఆల్మోస్ట్ ఒక 100 పాయింట్స్ పైన మూమెంట్ వచ్చింది ఈ వీక్. మొత్తానికి ఒక గ్రీన్ క్యాండిల్గా క్లోజ్ అవ్వడం జరిగింది గైస్. మొత్తానికి నాకైతే ఇక్కడ నుంచి నేను అప్ సైడ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా, హయ్యర్ హై వెళ్తుంది, సేమ్ ఇలా వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వీక్ అయితే గైస్ మనకి ఇక్కడ ఈ వీక్ది హై అనేది బ్రేక్ అవ్వాలి గైస్. అదే రెసిస్టెన్స్ మనకి 24,400 మీరు చూస్తున్నారు కదా. 24,400 అనేది రెసిస్టెన్స్ మాట. ఇది దీన్ని బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే గైస్ గ్యారంటీగా మనము ఒక 500 పాయింట్స్ దాకా మూమెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. 500 to 600 అంటే నేను 24,500 కదా, 25,000 దాకా గైస్. ఇది ఇక్కడ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇదే అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఈ లెవెల్స్ అవుతాయి గైస్. 25,000 ఈ లెవెల్స్ అవుతుంది అనుకుంటున్నా. 25,000 25,100 అనేది రెసిస్టెన్స్ అవుతుంది మనకి నెక్స్ట్. అంటే ఇప్పుడు మనకి 24,400 అనేది బ్రేక్ అయితే గైస్ మనకి గ్యారంటీగా నేను 25,000 దాకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మూమెంట్ అనేది అప్ సైడ్. ఇఫ్ ఎట్ ఆల్ మనకి డౌన్ సైడ్ గైస్, డౌన్ సైడ్ అయితే మీరు చూడొచ్చు, సపోర్ట్ అనేది 23,750 మాట. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే మనకి సపోర్ట్ ఏరియా. ఇది డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే గైస్ మనము కింద డౌన్ సైడ్ ఒక 500 పాయింట్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ నేను కన్సాలిడేట్ కానీ అప్ సైడ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా. డౌన్ సైడ్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నా వ్యూ చెప్తున్నాను. ఈ ఏరియాలోనే మూవ్ అయితే ఈ ఏరియా మనకి ఇప్పుడు 23,800 నుంచి 24,400 అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 600 పాయింట్స్ ఉంది కదా. 600 పాయింట్స్ మూవ్మెంట్ అవ్వాలి, లేదంటే మనకి హయ్యర్ సైడ్ 24,400 అనేది బ్రేక్ అయ్యి అప్పర్ సైడ్ అయినా వెళ్ళాలి. కన్సాలిడేట్ ఆర్ హయ్యర్ సైడ్ అనేది వెళ్ళాలని అనుకుంటున్నాను మోస్ట్ ప్రాబబ్లీ. ఇది గైస్ నేను నిఫ్టీది చెప్తున్నాను, దాని ప్రకారం మీరు చూసి ట్రేడ్ అనేది చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ దగ్గరికి వెళ్దాం గైస్. ఇక్కడ చూస్తే మీరు బ్యాంక్ నిఫ్టీది కూడా ఎప్పుడైనా మనం లాంగ్ టర్మ్లో మీరు చూడాలి గైస్, అసలు చార్ట్ ఎలా పోతుంది, ఎటు సైడ్ పోతుంది.
ఇప్పుడు మనకి ఇక్కడ చూస్తే గైస్, ఇక్కడ మీరు కూడా బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి ఇక్కడ డౌన్ సైడ్ 49,000 అంటే 50,000 అనుకోవచ్చు, 49,950 దగ్గర సపోర్ట్ అనేది తీసుకుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది 57,450, ఇక్కడ రెసిస్టెన్స్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. ఇక్కడ 52,780 గైస్ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుందన్నమాట. ఇప్పుడు అప్ సైడ్ వెళ్తుంది. అంటే దీన్ని బట్టి హయ్యర్ హై అనేది ఫామ్ అవుతుంది. హయ్యర్ హై అంటే అప్పర్ అండ్ అప్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు అది మీకు అర్థమైంది కదా గైస్, అప్ ట్రెండ్ వెళ్తుంది అన్నమాట హయ్యర్ టైం ఫ్రేమ్లో. ఇప్పుడు ఇది కూడా వీక్లీ టైం ఫ్రేము. ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీది ఈ లాస్ట్ 2 వీక్స్ చూస్తే గైస్ మంచిగా మూమెంట్ వచ్చింది. ప్రీవియస్ వీక్ ఇక్కడ చూడొచ్చు మీరు, మంచిగా ఒక స్పిన్నింగ్ టాప్ లాగా ఫామ్ అయింది అన్నమాట ప్రీవియస్ వీక్ చెప్తున్నాను. దాని తర్వాత ఎప్పుడైనా స్పిన్నింగ్ టాప్ అయితే గైస్, దాని తర్వాత నుంచి మార్కెట్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ వెళ్తానికి అవకాశం ఉంటుంది. మామూలుగా స్పిన్నింగ్ టాప్ క్యాండిల్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఈ వీక్ కూడా కొంచెం బులిష్గా ఉంది, కానీ రెడ్గా ఉంది ఈ వీక్ అయితే. చూడండి, మేబీ ఇప్పుడు నేనైతే ఇది 58,000 గైస్, 58,700 అనేది మనకి రెసిస్టెన్స్ అప్పర్ సైడ్. అది బ్రేక్ అవ్వాలి ముందు. అది బ్రేక్ అయితే మనము ఒక గ్యారంటీగా ఒక 1,000 to 1,500 పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇక్కడ మనకి ఇదే గైస్ 60,000 దాకా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అప్పర్ సైడ్. ఏంటది, ఇఫ్ ఎట్ ఆల్ మనం 58,700 అనేది బ్రేక్ అయితే, 58,700 అనేది రెసిస్టెన్స్ బ్రేక్ అయితే గైస్, నేను ఒక 60,000 దాకా మనము అప్ సైడ్ మూవ్మెంట్ వెళ్తానికి అవకాశం ఉంది. అంటే ఒక 1,300 పాయింట్స్ దాకా మనం వెళ్తానికి అవకాశం ఉంది. డౌన్ సైడ్ అయితే గైస్ ఇది సపోర్ట్ మనకి 57,000. నేను మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు డౌన్ సైడ్ 57,000 బ్రేక్ అవుతుందని. మోస్ట్ ప్రాబబ్లీ గైస్ ఈ వీక్ అయితే కన్సాలిడేట్ కానీ మనకి హయ్యర్ సైడ్ 58,700 బ్రేక్ అయ్యి మన 60,000 దాకా వెళ్తానికి అవకాశం ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది గైస్ గ్యారంటీగా. మీరు దాని ప్రకారం మీరు ట్రేడ్స్ అని ప్లాన్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ 1-2 డేస్ కన్సాలిడేట్ అయినా నేను గ్యారంటీగా అప్పర్ సైడ్ మూమెంట్ అనేది వస్తుంది. నేనైతే అప్పర్ సైడ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం లాంగ్ టర్మ్ ఫ్రేమ్లో కూడా చూస్తే గైస్ ఇది మూమెంట్ అనేది అది హయ్యర్ హై వెళ్తుంది కాబట్టి గ్యారంటీగా ఇక్కడ కొంచెం కన్సాలిడేట్ అయింది. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి కూడా కన్సాలిడేట్ అనేది జరుగుతుందన్నమాట. దేర్ఫోర్ మనము ఇక్కడ అయితే నేను మోస్ట్ ప్రాబబ్లీ అప్పర్ సైడ్ మూమెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మీరు దాని తగ్గట్టు ట్రేడ్స్ అనేది తీసుకోండి గైస్. మీరు కానీ నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మన దగ్గర కోర్స్ అనేది ఉంది, మీరు నేర్చుకోండి గైస్. స్టాక్ మార్కెట్లో నేర్చుకొని దాని తర్వాత మీరు ట్రేడింగ్ అనేది చేయాలి. దీని మీద ఒక మంచి అవగాహన అనేది ఉండాలి గైస్. రిస్క్ అండ్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే మాత్రం గైస్ మనం దీంట్లో మన ట్రేడింగ్లో ముందుకు వెళ్ళలేము. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీక్ ఇంతే గైస్. మన అనాలిసిస్ అయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో ఇంతే. మన నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో కలుద్దాం. ఉంటాను. బాయ్, టేక్ కేర్.